నెల 15వ తేదీ సంక్రాంతి రోజు సాయంత్రం సుమారు 5 గంటల 15 నిమిషాలకు ఈ ఎనకండ్ల గ్రామానికి చెందినటువంటి దాట్ల అమర్నాథ్ అనే వ్యక్తి ఒక వృద్ధ మహిళ, అదే గ్రామానికి చెందిన వృద్ధ మహిళపై అత్యాచారాత్మకం చేయడం జరిగింది. తర్వాత ఆమె అవమాన భారంతో ఇది ఎవరికి చెప్పుకోలేదు. ఒక వారం రోజుల తర్వాత ఈమె ఉన్నట్టుండి కొలాప్స్ అయి చనిపోవడం జరిగింది. తర్వాత మా ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు కేసు కట్టి దీంట్లో పూర్వాపరాలు విచారించగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు మా ఇన్స్పెక్టర్ గారు ప్లస్ ఎస్ఐ గారు. ఇందులో మాకు తెలిసిందేమంటే ఇతను గతంలో కూడా 2 క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి అందులో పాల్గొనడం జరిగింది. అదే కాకుండా అన్రిపోర్టెడ్ క్రైమ్ చాలా వరకు జరిగింది ఊళ్ళో కొంతమంది మహిళల పట్ల. అది వెలుగులోకి రాలేదు, మా వరకు కూడా పోలీస్ స్టేషన్కి రాలేదు. సో ఇవన్నీ విచారిస్తే ఇతను చాలా వరకు ఆడవారి కోసం వేచి ఉండడం, చూడడము, అవకాశం కోసం ఎదురు చూసినట్టుగా మాకు తెలుస్తోంది. కానీ ఎవరు కూడా అవమానం అవుతుందని చాలా మంది మహిళలు వచ్చి పోలీస్ స్టేషన్కి చెప్పుకోలేం పరిస్థితి పాపం. సో ఇతని పైన కఠినమైన చర్యలు ఉంటాయి, కఠినమైన యాక్షన్ ఉంటుంది. ఇతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మంచి వర్క్ చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, రూరల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ ప్లస్ కల్పన ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.